హలో అండి. అందరికీ జై శ్రీరామ్. ఈ వీడియోలో నేను ఒక సింపుల్ హై నెక్ డిజైన్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చూపిస్తాను చూడండి. బ్లౌజ్ అయితే ఇది ఫ్రంట్ డైమండ్ నెక్ తీసుకున్నాను. బ్యాక్ హై నెక్ విత్ డ్రాప్. హ్యాండ్స్ అయితే ఇలా కట్ వర్క్ ఇచ్చి పైపింగ్ చేశాను. మొత్తం ఇన్విజిబుల్ పైపింగ్ చేశాను. ఫిట్టింగ్ చూపిస్తున్నా చూడండి. 21 ఉంది మనకి. అంటే వన్ సైడ్ వచ్చేసి 21 కదా, 10.5 రావాలి బోత్ సైడ్స్. ఫ్రంట్లో 10.5 10.5 ఇక్కడ చూడండి. మనకి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ రావాలంటే ఏమేం టిప్స్ ఫాలో అవ్వాలో మొత్తం ఈ వీడియోలో చెప్పున్నాను. ఒకసారి చూడండి, క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. బ్యాక్ అయితే ఇదండి, హై నెక్ విత్ డ్రాప్ షేప్లో తీసుకున్నాను. మీకు బ్యాక్ ఫిట్టింగ్ కూడా మీరు లూప్ పెడుతున్నారా లేకపోతే హుక్స్ పెడుతున్నారా అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నేను హుక్స్ కోసం ఇచ్చాను కాబట్టి ఇలా కొంచెం దగ్గరికి జరిపి ఫిట్టింగ్ చూపిస్తున్నా చూడండి. బ్యాక్ సైడ్ అయితే మనకి 21 రావాలి. హుక్స్ పెట్టిన తర్వాత 21 రావాలండి, లేకపోతే మీకు నెక్ దగ్గర కంపల్సరీ పట్టేస్తుంది. ఇది మొత్తం మనకి కట్టింగ్లోనే ఉంటుందండి ప్రాసెస్ అంతా కూడా. మీకు ఫిట్టింగ్ ఇంత నీట్గా రావాలి అని అంటే మొత్తం కటింగ్ పైన డిపెండ్ అవుతుంది. సో చూడండి 21 వచ్చింది. సో వేస్ట్ వచ్చేసి మనకి 34 రావాలి చూడండి. వేస్ట్ వచ్చేసి చూడండి మనకి ఈజీగా 34 వచ్చేసింది. సో ఇలా ఫినిషింగ్ రావాలి అని అంటే మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి కటింగ్ చేసేటప్పుడు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు అనేది నేను కటింగ్ వీడియోస్ త్వరలో పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే స్టిచ్చింగ్ వీడియోస్ చూడండి. సో ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి మనకి 9.5 ఉంది. సో చూడండి, ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇది మనకి చాలా స్టైలిష్గా ఉంటుందండి. ఇలా మీరు ఏవైనా కలంకారీ వస్తే ఇలా స్టిచ్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు స్టిచ్చింగ్ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనకి పైపింగ్కి ఎంత క్లాత్ అయితే కావాలో అంత క్లాత్ తీసుకొని పైపింగ్ థ్రెడ్ పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోండి. అసలు ప్యాటర్న్ ఎలా రెడీ చేయాలి అనేది మొత్తానికి సబ్జెక్ట్ తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియోస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయని నేను అనుకుంటున్నానండి. చాలా ఈజీగా నేర్చుకుంటారు మీరు. మనకి అందరూ ఎప్పుడైనా సరే కటింగ్స్ చెప్తారు కానీ స్టిచ్చింగ్ ఎవ్వరూ అంత క్లియర్గా అయితే చూపించరండి. మన వీడియోస్లో అన్ని బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ నుండి స్టిచ్చింగ్ అయిపోయే వరకు చూపిస్తాను చూడండి. మీకు కటింగ్ వీడియోస్ కావాలన్నా నన్ను అడగండి, మెసేజ్ చేయండి కామెంట్ సెక్షన్లో. నేను త్వరలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలా ఫస్ట్ అయితే పైపింగ్ రెడీ చేసుకొని పెట్టుకోండి. మీరు లైనింగ్ ఎలా అటాచ్ చేసుకున్నా ఓకే అండి. ఇప్పుడు నేను ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాను కాబట్టి లైనింగ్స్ ఫస్ట్ అటాచ్ చేసి పెట్టుకోలేదు. లైనింగ్కే డైరెక్ట్గా పైపింగ్ స్టిచ్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు ఏ షేప్ కట్ చేయాలని అనుకుంటున్నారో, కుట్టాలనుకుంటున్నారో ఆ షేప్లో మీరు ఫస్ట్ మార్కింగ్ చేసి పెట్టుకోండి నీట్గా, ఓకేనా. ఇలా ఎడ్జ్లు ఎక్కడెక్కడ క్రాస్గా తిరుగుతుందో అక్కడ ఒక చిన్న కట్ ఇచ్చుకోవాలి, అప్పుడే మనకి నీట్గా వస్తుంది. సో చూడండి, ఇలా కరెక్ట్గా మెల్లమెల్లగా కుట్టుకోవాలి, లేకపోతే షేప్ అవుట్ అయిపోద్ది. ఎక్కడ లాగకుండా గుంజకుండా నీట్గా కుట్టుకోవాలి. లూజ్గా వదిలేస్తూనే కుట్టుకోవాలి, అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఒకవేళ వీడియోస్ చూసే వాళ్ళు స్టిచ్చింగ్ చేయకపోయినా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియోస్. సో ఇది త్వరలో వ్లాగ్స్ కూడా రాబోతున్నాయండి. వ్లాగ్స్ కూడా తీయడానికి ట్రై చేస్తాను. అసలు మార్నింగ్ టు నైట్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది. సో మెల్లిగా స్టిచ్ చేసుకోవాలి.
మీరు ఒక్కసారి లాగితే గనుక షేప్ అవుట్ అయిపోద్దండి. అక్కడ మనకి షేప్ నీట్‌గా రాదు. అందుకే లూజ్‌గా వదిలేస్తూనే కుట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఇంత దగ్గరికొస్తేనే మీకు హుక్స్‌కి వర్కౌట్ అయిద్ది. లేకపోతే మీరు ఖచ్చితంగా థ్రెడ్ పెట్టాల్సిందే అండి. బటన్ పెట్టాల్సిందే. లేకపోతే నాట్స్ అయినా పెట్టుకోవాల్సిందే. మీకు హుక్స్ రావాలి అనంటే మనం స్టిచ్చింగ్‌లోనే ఇంత దగ్గరికి రావాలి పైపింగ్. అప్పుడే మీకు హుక్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇదైతే ఎవ్వరు చెప్పరండి నాకు తెలిసి. చాలా వీడియోస్ నేను కూడా చూసాను. ఎక్కడ ఎవ్వరు దీని గురించి మెన్షన్ చేయలేదు. మనకి పావించ్ కంటే ఎక్కువ గ్యాప్ వచ్చింది అని అంటే ఇంకా అది అస్సలు హుక్స్‌కి వర్కౌట్ అవ్వదు. నెక్ పైన పట్టేసినట్టు ఉంటుంది. ఇలా టైట్‌గా గుంజినట్టు ఉంటుంది. కంఫర్టబుల్‌గా అయితే ఉండదండి. సో, మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ హుక్స్ పెట్టే దగ్గర ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది, దగ్గరికి రావట్లేదు హుక్స్ పెట్టుకోవడానికి అని అంటే మీరు అప్పుడు బటన్‌కి పెట్టుకోండి. లూప్ ఇచ్చేసి ఇంకొక సైడ్ బటన్ ఇస్తే మనకు అక్కడ ఒక 1 ఇంచ్ గ్యాప్ అనేది క్రియేట్ అవుతది. అప్పుడు మీకు పట్టేయకుండా ఉంటుంది. లుక్ కూడా స్టైలిష్‌గా ఉంటది. ఈ టిప్ ఫాలో అవ్వండి. సో, చూడండి నిదానంగా నేను ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది మీకు కూడా ఈజీగా వచ్చేస్తది స్టిచ్చింగ్. మెల్లిగా మనకి ఎడ్జెస్ ఉన్న దగ్గర చాలా కేర్‌ఫుల్‌గా తిప్పుకోవాలి. ఒక్క దగ్గర స్టిచ్ పడ్డా కూడా మనకి మొత్తం షేప్ అవుట్ అయిపోద్ది. ఇలా కార్నర్స్ ఏవైతే ఉన్నాయో ఒక స్టిచ్ బయటకేయాలి. అప్పుడు మనకి అక్కడ కట్ అనేది నీట్‌గా వస్తది. ఎడ్జ్ అనేది నీట్‌గా తిరుగుద్ది. కొత్తగా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఇవేవి ఫాలో అవ్వరండి. అందుకే వాళ్ళకి అంత ఫినిషింగ్ ఉండదు. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఈజీగా అర్థమవుతాయి కాబట్టి వాళ్ళ స్టిచ్చింగ్ నీట్‌గా ఉంటుంది. సో, మన దగ్గర ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్నా నాకు కింద ఒకసారి మెసేజ్ పెట్టండి. సో, ఓవరాల్‌గా ఇలా తిప్పుకోవాలి. మీ దగ్గర ఏదైనా నీడిల్ ఉంటే కార్నర్స్ ఇలా బయటకు లాగండి. నీట్ ఫినిషింగ్ తోటి బయటకొచ్చేస్తది. ప్రతీదీ మనం ఫస్ట్ చేసిన దానిపైనే నెక్స్ట్‌ది డిపెండ్ అయి ఉంటుందండి. మీరు ఫస్ట్ ఈ కార్నర్ దగ్గర ఎలా కుట్టారు అనేది నెక్స్ట్ ఈ కార్నర్ బయటకు రావడం పైన డిపెండ్ అయి ఉంటుంది. సో, అందుకని ముందే మనము నీట్‌గా కుట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. తొందరగా కూడా స్టిచ్చింగ్ అయిపోద్ది. నెక్స్ట్ బ్యాక్ నెక్ అయిపోయింది. నేను ఫ్రంట్ నెక్ రెడీ చేయాలి కాబట్టి మళ్ళీ పైపింగ్ రెడీ చేసుకుంటున్నా. మీరు ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నట్లయితే ఇలా వన్ సైడ్ పైపింగ్ రెడీ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. ఇంకొక సైడ్ క్లోజ్ చేసి కుట్టాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడైతే మనము పైనుండి వేస్తున్నామో పైపింగ్ అప్పుడు మనం క్లోజ్ చేసి కుట్టుకోవాలి. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ డైమండ్ కట్ ఎంత నీట్‌గా వస్తదో ఒకసారి చూడండి. సో, ఫస్ట్ నీట్‌గా రాకపోయినా నెక్స్ట్ కూడా అడ్జస్ట్ చేయొచ్చండి. అది మీరు కొంచెం ప్రో అయిన తర్వాత మీకు అర్థమైపోతది ఈజీగా. సో, ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్‌గా చూపిస్తున్నా. ఎందుకంటే ఎందుకు అనంటే వీడియో 30 మినిట్స్ దగ్గరలో ఉందండి. అందుకని కొంచెం ఫాస్ట్‌గా పెట్టాల్సొచ్చింది. మరి నార్మల్‌గా కుట్టేటప్పుడు ఇంతే తక్కువ టైం పట్టుద్దా అంటే కాదండి. చాలానే టైం పడతాయి హై నెక్స్‌కి. మనం ఎంత నీట్‌గా ఫినిషింగ్ ఇస్తున్నామో అంత ఎక్కువ టైం పట్టుద్ది. సో, చూడండి. ఇవొచ్చేసి మనకొక లెక్చరర్ వాళ్ళవండి బ్లౌజెస్. సో, మనం టైం తీసుకొని కుట్టాలి ఖచ్చితంగా గూడా. వాళ్ళకెంత నీట్‌గా ఉంటే మనకి గూడా అంత మంచి పేరొస్తది. సో, ఇలా కార్నర్స్ దగ్గర మంచి నీట్‌గా తిప్పుకోండి. అప్పుడే మనకి నీట్‌గా వస్తది. సో, మీరు కస్టమర్ బ్లౌజెస్ ఇచ్చిన తర్వాత ఏ బ్లౌజ్‌కి ఏ డిజైన్ పెట్టాలి అనేది మీకు బ్లౌజ్ చూసిన వెంటనే ఒక ఐడియా రావాలి. అప్పుడే మీకు ఏమంటారు? మీకంటూ ఒక పేరనేది ఉంటుంది.
వీళ్ళ దగ్గర ఇస్తే బ్లౌజెస్ మంచిగా ఉంటున్నాయి, మంచి ఫినిషింగ్ ఉంటుంది, మంచి డిజైన్స్ పెడతారు అనేసి మనకంటూ ఒక పేరు ఉంటుంది, ఒక బ్రాండ్ లాగా క్రియేట్ అవుతాము. సో ఇది నార్మల్గా ఇప్పుడు ఇదే బ్లౌజ్ని నార్మల్ డీప్ నెక్, నార్మల్ ఫ్రంట్ కూడా డీప్ పెట్టేసి నార్మల్ హ్యాండ్స్ ఇస్తే దాని లుక్కే పోతుందండి. ఇంట్లో ఉండే వాళ్ళు వేసుకునేటట్టుగా ఉంటుంది బ్లౌజ్. సో మనము ఇలా ఇవ్వడం వల్ల దీని లుక్కే చాలా ఎన్హాన్స్ అవుతుంది, చాలా స్టైలిష్గా ఉంటుంది, ఏ శారీకైనా మంచి యాప్ట్ అవుతుంది. సో ముందైతే ప్రిన్సెస్ కట్, మీరు బ్యాక్ హై నెక్ తీసుకున్నప్పుడు కంపల్సరీగా ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ తీసుకోండి. అప్పుడే ఆ విడ్త్ అనేది ఎక్కువ వచ్చి ఫ్రంట్ సైడ్ నీట్గా ఉంటుంది లుక్. మనము క్రాస్ పట్టీలు పెట్టి క్రాస్ కటింగ్ పెడదామంటే అసలు సెట్ అవ్వదు, అసలు హై నెక్కి క్రాస్ కటింగ్ సెట్టే అవ్వదు. స్ట్రైట్ కటింగ్ సెట్ అవుతుంది కానీ డాట్స్ వేయడం వల్ల ఇట్లా కొంచెం గుంజినట్టు ఉంటుంది ఎంతైనా ముందుకి. ప్రిన్సెస్ కట్ అయితే మనకి ఆ లూజ్ ఉండి చూడడానికి కూడా బాగుంటుంది. చూడండి ఒకసారి ప్రిన్సెస్ కట్, ఒక్కసారి మీరు ప్రిన్సెస్ కట్ వేసుకున్నారంటే ఇంకా వదిలిపెట్టరు ప్రిన్సెస్ కట్ని, అంత నీట్గా ఉంటుంది మనకి చెస్ట్ పైనకి వెళ్ళిన తర్వాత. ఇక్కడ హైట్ ఒకసారి చెక్ చేసుకోవాలి కంపల్సరీగా, ఎక్కువైందా తక్కువైందా ఇక్కడే తెలిసిపోతుంది మనకి ఒరిజినల్గా ఎంత ఉందో. నెక్ లెంత్ బ్యాక్ లెంత్ కంటే ఫ్రంట్ లెంత్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి ఎప్పుడైనా ప్రిన్సెస్ కట్కి, అప్పుడే మనకి చెస్ట్ అనేది కింద నుండి కిందకి జారకుండా ఉంటుంది. 2 సైడ్స్ ప్రిన్సెస్ కట్ అటాచ్ చేస్తున్నా నేను. మీరు ఎన్ని స్టిచ్చెస్ వేస్తున్నారో కూడా బ్లౌజ్ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. పైనుంచి అయితే 2 వేయాలి, సైడ్కి 1 వేయాలి, పోగులు వెళ్ళిపోకుండా. ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసుకోండి, ఓవర్లాక్ లేకపోతే ఇలా పక్కన ఒక స్టిచ్ చేయండి. సో డాట్ కూడా ఇంపార్టెంట్ అండి, చాలామంది డాట్ వేయరు ప్రిన్సెస్ కట్కి, కానీ మీరు ఏ కటింగ్ మాస్టర్ స్టిచ్చింగ్ చూసినా సరే వాళ్ళు కంపల్సరీ డాట్ పెడతారు. ఎందుకంటే ప్రిన్సెస్ కట్కి ఈ డాట్ అనేది కొంచెం లిఫ్టింగ్ లాగా పనిచేస్తుంది, ఇలా నిల్చోబెట్టడానికి షేప్ని ఈ డాట్ అనేది పనిచేస్తుంది. ఓకేనా, డాట్ అనేది కంపల్సరీ వేసుకోండి, అప్పుడే మనకి నీట్ లుక్ అనేది ఉంటుంది ప్రిన్సెస్ కట్. సో హుక్స్ పట్టీకి నాకు క్లాత్ సరిపోలేదు, అటాచ్ చేస్తున్నాను. అటాచ్మెంట్స్ పడుతున్నాయి అంటే కంపల్సరీ అటాచ్ చేసుకోవాలండి, అడ్జస్ట్ చేస్తామంటే అది ఎటో పోయేది ఎటో వెళ్ళిపోతుంది. సో నార్మల్గా మీరు ఎలా వేస్తారో హుక్స్ పట్టి అలానే జాయిన్ చేసుకోండి. మీకు ఉన్న దాంట్లోనే నీట్గా చేయడానికి ట్రై చేయండి. మీకు ఏదైతే సబ్జెక్ట్ వచ్చో దాన్ని నీట్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. వేరే ఎవరో ఏదో చేసిరని మనం చేస్తే మనకు వచ్చింది పోతుంది, వాళ్ళు చెప్పింది 2 పోతాయి. మీకు ఏదైతే వచ్చో పని దాన్ని నీట్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, చాలామందికి ఈ హై నెక్స్లో ఒక డౌట్ ఉంటుందండి, ఏంటి అని అంటే మనకి ఇక్కడ చంక రౌండ్ దగ్గర చూసారు కదా చాలా తక్కువ క్లాత్ ఉంటుంది, అది మరి స్కిన్ ఏమైనా కనిపిస్తుందా అనేది డౌట్ ఉంటుందండి కంపల్సరీ అందరికీ. ఎందుకు అని అంటే మీరు షోల్డర్ విడ్త్ ఎంత తీసారో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు కరెక్ట్గా షోల్డర్ తీసుకున్నట్లయితే ఆ 1 ఇంచ్ ఉన్నా కూడా మనకి స్కిన్ అనేది ఎక్కువగా కనిపించదు. ఓకేనా, షోల్డర్ మెజర్మెంట్స్ కంపల్సరీ తీసుకోవాలి హై నెక్స్కి. అవేవి లేకుండా స్టిచ్చింగ్ చేస్తామంటే మీకు అంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేయలేరు. సో మనకి డాట్స్ కూడా కలవాలి కంపల్సరీ. చూడండి నేను చూపిస్తున్న లైన్ వేసి మరి నీట్గా కలిసిపోతాయి. సో నెక్ కూడా చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఆర్మ్ హోల్స్ కొలుస్తున్నాను. మన మెథడ్లో అయితే ప్రిన్సెస్ కట్లో ఫస్ట్ లోతు తీయమండి,
ఎందుకు అంటే ప్రిన్సెస్ కట్ జాయిన్ చేసిన తర్వాత ఆల్రెడీ కొంచెము లోపలికి ఫామ్ అయిపోతుందండి అది. మళ్ళీ మనము ఫస్ట్ లోతు తీసి అది కొంచెము లోపలికి వెళ్ళిపోతే ఎక్కువ లోతు అయిపోద్ది. అందుకని అసలు తీయొద్దు ప్రిన్సెస్ కట్కి. ఎవరైనా తీయమని చెప్పినా మీరు తీయకండి, బ్లౌజ్ మొత్తం అవుట్ అయిపోద్ది అక్కడే మీకు. సో ఇక్కడ ఒకసారి లూజ్లు కూడా చెక్ చేసుకోవాలి, 10.5 వస్తుందా లేదా చెక్ చేస్తున్నా నేను. ఇంకొకటి చాలామంది ఇక్కడ స్లోప్ ఫస్ట్ తీయరండి. మీరు ఈ స్లోప్ ఎప్పుడు తీస్తున్నారు అనే దానిపైనే ఆర్మ్ హోల్ కూడా చూసి పెట్టుకోండి. మీరు ఫస్ట్ తీయకపోతే పావించి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు 9.5 ఉంటే 9.7 పెట్టుకోవాలి. లోతు తీసినట్లయితే 9.5 పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి అక్కడ పావించి కట్ అయిపోద్ది కదా క్లాత్ స్లోప్లో, దానికోసము. సో ఇక్కడ హైట్స్ కూడా చెక్ చేసి పెట్టుకున్నాను నేను. నడుముకి జాయిన్ చేయడం కోసం ఇంకొక పైపింగ్కి పట్టి స్టిచ్చింగ్ వేస్తున్నాను చూడండి. సో ఇలా ఒకవైపుకైతే క్లోజ్ చేయండి. ఇప్పుడు పైనుంచి వేస్తున్నాం పైపింగ్ కాబట్టి క్లోజ్ చేసి కుట్టుకుంటున్నాను నేను. సో డాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రెండు వైపులా ఒకటే విడ్త్ ఒకటే లెంత్లో రావాలి. అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అసలు మెషిన్ పైన ఏం జరుగుతుంది అనేది దగ్గర నుండి పెడితే మీకు అంత ఐడియా రాదండి. అందుకే నేను కొంచెం పైనుంచి పెట్టాను లెంత్. అప్పుడు మీకు కంప్లీట్గా అసలు స్టిచ్చింగ్ దగ్గర ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది. చూడండి ఇప్పుడైతే నడుముకి పైపింగ్ వేస్తున్నా అండి. చూడండి మీరు కూడా ఇలానే వేసుకోండి, మంచి నీట్ ఫినిషింగ్ తోటి బ్లౌజెస్ రెడీ అవుతాయి. స్టార్టింగ్లో నేను కూడా చూసేదాన్నండి నేర్చుకునేటప్పుడు, ఎవరైనా ఇలా స్టిచ్చింగ్ వీడియోస్ పెడితే బాగుండని. కనీసం ఒక్కరు కూడా నాకు ఇంత క్లియర్గా చూపించిన వాళ్ళు లేరు. సో అందుకని ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోస్ ఫస్ట్ పోస్ట్ చేస్తున్నాను, కటింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే పాప ఉంది కాబట్టి మ్యాక్సిమం కటింగ్స్ అన్నీ మిడ్నైట్ ఉంటాయి. సో అందుకనే టైం సెట్ అవ్వట్లేదు కటింగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి. మళ్ళీ వీడియో తీయడంలో టైం వేస్ట్ అయితే మళ్ళీ పాప లేస్తుంది అని చెప్పేసి వీడియోస్ అయితే తీయట్లేదు కటింగ్వి. ఫ్యూచర్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టిచ్చింగ్ పైన, కటింగ్స్ వచ్చు స్టిచ్చింగ్స్ రావట్లేదు, నీట్ ఫినిషింగ్ రావట్లేదు అనుకుంటే మట్టుకి వీడియోస్ చూడండి. మీకు ఒక మంచి క్లారిటీ వస్తుందని అనుకుంటున్నా అండి. చూడండి నడుముకైతే ఇలా పైపింగ్ వేసుకోవాలి. మీరు అన్నీ ఒక్క దగ్గరనే పెట్టుకొని వేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది పైపింగ్ వేయడం. సో ఇలా పైపింగ్ అంతా వేసుకోవాలండి. మనం నడుముకి పైపింగ్ వేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్స్ జాయిన్ చేస్తాము. ఇప్పుడైతే చూడండి మీకు పైపింగ్ వేసిన తర్వాత పైనకి హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్కి ఇచ్చేసేయండి, లేకపోతే ఇంకొక స్టిచ్ వేసుకోండి. సో స్టిచ్చింగ్ గురించి అయితే ఇదండి. మీరు ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తే మీకు బ్లౌజెస్ ఎక్కడి నుండి అయినా పంపించడానికి రెడీగా ఉంటారండి కస్టమర్స్. ఏదో మీరు మా టైం వేస్ట్ కావద్దు అని స్టిచ్చింగ్ చేస్తే మాత్రం అసలు మీరు పక్కనే ఉన్నా మీకు ఎవరు బ్లౌజెస్ ఇవ్వరు. సో ఇది మాత్రం గుర్తుంచుకోండి. టైం వేస్ట్ అయినా సరే పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇవ్వడానికే ట్రై చేయండి. సో ఇప్పుడైతే నేను హ్యాండ్స్ షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను. మీరు ఏది జాయిన్ చేసినప్పుడు ఎంత స్టిచ్ పెట్టుకోవాలనేది కూడా మీకు ఐడియా ఉండాలి. ఇలా మనం విప్పుకొని స్టిచ్చెస్ అయితే టైట్ స్టిచ్ పెట్టాలి, విప్పుకునే స్టిచ్చెస్ అయితే లూజ్ కొంచెం పెద్ద స్టిచ్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇలా పెట్టుకోండి. ఇప్పుడైతే హ్యాండ్స్ జాయిన్ చేద్దాము.
సో మీకు ఇటు సైడ్ కొంచెం ఏమన్నా క్లాత్ కనిపిస్తుంది అని అంటే అక్కడ ఎలా ఫినిషింగ్ ఇవ్వాలంటే ఇలా ట్రయాంగిల్ షేప్లో కొంచెం కట్ చేసుకుంటే మీకు మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది. అక్కడ నుండి క్లాత్ బయటకు రాకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే షోల్డర్ మిడిల్ పాయింట్ నుండే హ్యాండ్స్ జాయిన్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు ఒక వైపుకి ఎక్కువ ఒక వైపు తక్కువ రాకుండా లాగకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించాను కదండి, అంత నీట్గా రావాలి మనకి. ఇలా కొంచెం కర్వ్ లాగా వస్తేనే మనకి హ్యాండ్ పైన కరెక్ట్గా కూర్చుంటుంది బ్లౌజ్ అనేది. సో రెండు వైపులా కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఒక వైపుకు ఎంత స్టిచ్ అయితే పడుతున్నామో ఇంకో వైపు కూడా అంతే స్టిచ్ పట్టాలి, ఎక్కువ తక్కువ పట్టొద్దు. ఇలాంటి స్టిచ్చింగ్ టిప్స్ అయితే ఎవరైనా చెప్తున్నారని కూడా నేను అనుకోనండి. నేను కూడా చాలా చూసాను, ఎక్కడ ఎవ్వరు చెప్పలేదు కాబట్టి నేను ఇలా ట్రై చేస్తున్నాను. స్టిచ్చింగ్ ఫినిషింగ్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు చాలా వాల్యుబుల్. ఇంకా ఏమైనా మార్చుకోవడానికి కూడా నాకు యూస్ఫుల్ అవుతుంది. సో అదండి, ఇంకొక హ్యాండ్ కూడా నేను అలానే జాయిన్ చేస్తాను. చూడండి, ఇవన్నీ ప్రో టిప్స్ అండి, మీకు ఎవ్వరు చెప్పరు. ఎక్కడ ఎంత మాస్టర్ దగ్గరికి పోయినా ఇలాంటి టిప్స్ ఎవ్వరు చెప్పరు. సో మనం స్టిచ్చింగ్ చూస్తేనే అర్థమవుతుంది అది. చూడండి, మీకు స్టిచ్ చేస్తున్నప్పుడే అర్థమైపోతుందండి బ్లౌజ్ ఫిట్టింగ్ వస్తుందా వస్తలేదా అనేది. మనకి కోల్కతా వర్కర్స్ వెస్ట్ బెంగాల్ నుండి ఇప్పుడు వస్తున్నారు కదా, వాళ్ళు కుట్టేటివి ఎందుకు అంతలా పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాయి అని అంటే అందరివి సెట్ కావండి. మనం అనుకుంటాం అంతే, వాళ్ళు కుట్టేటివి పర్ఫెక్ట్గా ఉంటాయి, ఇలా నీట్ ఫినిషింగ్ తోటి ఉంటాయి అని చెప్పేసి. వాళ్ళకు కూడా ఫిట్టింగ్ ఇష్యూస్ చాలా వస్తాయి, కాకపోతే వాళ్ళు చెప్పరు అంతే బయటికి. సో చాలా బొటిక్స్లలో బ్లౌజెస్ అక్కడ పడేసి వెళ్ళిన వాళ్ళు కస్టమర్స్ కూడా ఉన్నారండి. అక్కడికి వెళ్ళి మన దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కస్టమర్స్. సో మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దు అని అంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా కావాలన్నా నన్ను కమెంట్ సెక్షన్లో చెప్పండి. అడగడం కాదు, చెప్పండి, నేను వీడియోస్ తీసి మీకు పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి కంపల్సరీ. చాలామంది మిస్టేక్ చేస్తారండి, ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ చెక్ చేసుకోకుండా వేస్తారు, అందుకే మీకు ఫిట్టింగ్ ఇష్యూ వస్తుంది. చెక్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ కూడా చెక్ చేసుకొని అప్పుడే మనం స్టిచ్ వేయాలి. చూడండి, హ్యాండ్ లూజ్ మనకి ఆది బ్లౌజ్ ఎంత ఉందో దాంతో చెక్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఎంత లెంత్ పెట్టారు, మెజర్మెంట్ బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది అనే దాన్ని కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీరు కొంచెం ఎక్కువ తక్కువ ఏమైనా పెట్టారు లెంత్ అనుకుంటే దానికి తగ్గట్టుగానే మనం ఇక్కడ లూజ్ కూడా పెట్టుకోవాలి, లేకపోతే మీకు లూజ్ అన్న టైట్ అన్న అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆది బ్లౌజ్ కంటే ఎక్కువ లెంత్ పెడితేనేమో లూజ్ అయిపోతుంది, తక్కువ పెడితే టైట్ అయిపోద్ది. ఇక్కడ మీరు లెంతులు కూడా చూసుకొని ఆ లూజ్ దగ్గర, ఆ హైట్ దగ్గర ఎంత లూజ్ ఉంది అనేది మార్క్ చేసుకొని అక్కడికి స్టిచ్ చేయండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇదండి మొత్తము. చూడండి, ఇప్పుడు నాకు కరెక్ట్గా 10.5 రావాలి, వచ్చింది. వస్తేనే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ ఉన్నట్టు లెక్క. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా అంతే అండి. ఇప్పుడు మనము ఇంకొక సైడ్ జాయింట్ వేసేటప్పుడు మీరు ఆది బ్లౌజ్ నుండి కాకుండా ఇంతకుముందు మీరు ఈ బ్లౌజ్కి ఏదైతే స్టిచ్ చేశారో అక్కడ నుండి కొలుచుకోండి. అప్పుడు మీకు రెండు హ్యాండ్స్ కూడా ఈక్వల్ లూజ్తో వస్తాయి.
చాలామంది కంప్లైంట్ చేస్తారు కదా కస్టమర్స్, ఒక హ్యాండ్ లూజ్ అయింది, ఒక హ్యాండ్ టైట్ అయింది అని చెప్పేసి. మీరు ఇలా కుట్టిన ఒక సైడ్ కుడతారు కదా, దాంతోటి ఇంకో సైడ్ కూడా పెడితే మనకు ఆ ఇష్యూ కూడా రాకుండా ఉంటుంది. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. స్టిచ్చింగ్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకైతే ఇవేవి తెలియవండి, చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు పాపము. ఒకవేళ మీరు స్టిచ్చింగ్ చేయకపోయినా మీకు తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నా వాళ్ళకి షేర్ చేయండి. స్టార్టింగ్లో చాలా యూస్ఫుల్ ఉంటాయి మన వీడియోస్. సో అదండి, థ్రెడ్ అయిపోయింది, మళ్ళీ ఎక్కించి మళ్ళీ స్టిచ్ చేస్తున్నా. అయిపోయే మూమెంట్లోనే థ్రెడ్ అయిపోతుందండి. సో అదండి, మన వీడియోస్ నచ్చుతున్నాయా లేదా, ఎలా ఉన్నాయి, ఇంకా మీకు ఏమైనా మోడల్స్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ చేయండి. మీకు అదే మోడల్ కస్టమర్ బ్లౌజెస్ పైన పెట్టి స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. సో వీడియోస్ నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఉన్నా వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ నాకు పంపించకపోయినా మీ ఏరియాలో మీ బ్లౌజెస్ ఇలా కావాలని అనుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. మీరు మాకు ఇలా కావాలి అని వాళ్ళకి చూపిస్తే వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది కుట్టే వాళ్ళకి. సో మీకు కూడా ఇలానే స్టిచ్ చేసి ఇవ్వగలుగుతారు. సో అదండి, ప్లీజ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.